భరతుడు చెప్పాడు, "ఓ మహాత్మా, నేను ఇంతకుముందే బృహస్పతి వద్దకు వెళ్ళి అడిగాను. ఆయన ఈ సమయంలో ఇంద్రుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవాలనుకుంటున్నాడు. నన్ను తన యజమానిగా స్వీకరించడానికి ఇష్టపడలేదు. నాతో యాగం చేయించడానికి అంగీకరించలేదు. మరణం లేని ఇంద్రుడు యజమానిగా ఉండగా మరణించే స్వభావం గల మానవుణ్ణి యజమానిగా గ్రహించకు. కనుక మరుత్తుడి చేత యజ్ఞం చేయించకు. ఆ మరుత్త రాజు నాతో ఎప్పుడు పోటీ పడుతూ ఉంటాడు" అని ఇంద్రుడు ఆయనను ఆజ్ఞాపించాడు. అందుకు మీ అన్నగారైన బృహస్పతుల వారు ఒప్పుకొని ఇంద్రుడి ఆజ్ఞనే పాటించడానికి ఇష్టపడ్డాడు. నేనెంతో ప్రేమగా ప్రార్థించాను, అయినా ఆయన అంగీకరించలేదు. ఓ మహర్షి, ఇది సంగతి, ఇది విషయం. కాబట్టి నేను నా సర్వస్వాన్ని మీకు ఇస్తాను. మీ చేతనే యజ్ఞం చేయించాలని నేను అనుకుంటున్నాను. మీ అనుగ్రహంతో ఆ ఇంద్రుణ్ణి అతిక్రమించాలని అనుకుంటున్నాను. ఓ బ్రహ్మర్షి, నేను ఇక అక్కడికి వెళ్ళను. నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఆయనకు ఎలాంటి అపకారము చేయలేదు. ఆయన మనస్సు బాధించలేదు. కానీ ఆయన నన్ను వదిలేశాడు కదా, కనుక నేను ఆయన వద్దకు వెళ్ళను అన్నాడు. ఆ మాటలు విని సంవర్తుడు ఇలా అన్నాడు, "రాజా, సరే, ఇక నేను చెప్పినట్టు నడుచుకో. అలా నడిస్తే నేను నీ కోరిక తీరుస్తాను. నీ యజ్ఞం పూర్ణమవుతుంది. నేను నీ చేత యజ్ఞం చేయించే సమయంలో ఆ ఇంద్ర బృహస్పతులు ఇద్దరూ బాగా కోపిస్తారు, నన్ను ద్వేషిస్తారు. ఆ సమయంలో నువ్వు నన్నే సమర్థించాలి. నా పక్షంలోనే ఉండాలి, నాకు అండగా ఉండాలి. రాజా, నిన్ను నా యజమానిగా స్వీకరించాలని నా మనస్సు ఇష్టపడుతోంది. నువ్వు చేసే యజ్ఞం చాలా గొప్పది. అందుకు ఎంతో ధనం అవసరమవుతుంది. అందుకని నీకు అక్షయ ధనం లభించటానికి ఒక ఉపాయం చెబుతాను. దాన్ని నువ్వు పాటించు. దానితో నువ్వు దేవతలను, గంధర్వులను, ఇంద్రుణ్ణి కూడా తలకిందులు చేసేస్తావు. నాకు ధనం సంపాదిద్దామనే కోరిక లేదు. అలాగే ఎంతోమంది యజమానులను పొంది కీర్తి గడిద్దామనే కోరిక కూడా లేదు నాకు. ఆ ఇంద్ర బృహస్పతుల విపరీతమైన ఆలోచనలకు, విపరీతమైన భావాలకు నేను తగిన సమాధానం చెబుతాను. వారికి చక్కని బుద్ధి చెబుతాను. నిన్ను ఇంద్రుడితో సమానుణ్ణి చేస్తాను. ఇది సత్యం. అలాగే ఈ యజ్ఞాన్ని నీకు నచ్చినట్లుగా చేస్తాను. నన్ను నమ్ము, ఇది నిజం అన్నాడు సంవర్తకుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 8వ అధ్యాయం. సంవర్తుడు మరుత్తుడికి ఇలా చెప్పాడు, "ఓ మరుత్త, హిమాలయ పర్వతానికి వెనకాల ముంజవంతం అనే పర్వతం ఉంది. అక్కడ శివుడు నిత్యం తపస్సు చేస్తూ ఉంటాడు. అక్కడ ఉమాదేవికి సహాయం చేస్తూ ఉంటాడు. అలాగే నానా విధాలైన భూతగణాలతో కలిసి ఉంటాడు. ఆ పర్వతం మీద అక్కడి గుహలలోనూ తన ఇష్టానుసారంగా శివుడెప్పుడూ తిరుగుతూ ఉంటాడు. ఆ పర్వతం మీద ఉన్న శివుణ్ణి రుద్రగణాలు, సాధ్యులు, విశ్వాదేవులు, విశ్వేదేవులు, వసువులు, యముడు, వరుణుడు, సహచరులతో కలిసి కుబేరుడు సేవిస్తూ ఉంటారు. భూతగణాలు, పిశాచులు, అశ్విని కుమారులు, గంధర్వులు, అప్సరసులు, యక్షులు, దేవఋషులు సేవిస్తూ ఉంటారు. ఆదిత్యులు, మరుద్గణాలు, రాక్షసులు కూడా అనేక రూపాలు ధరించి శివుణ్ణి సేవిస్తూ ఉంటారు. కుబేరుడి అనుచరులు, వికార రూపులు, యక్షులు వారు ఆనందిస్తూ ఉంటే శివుడు కూడా వారితో ఆనందిస్తూ ఉంటాడు. ఆ శివుడి దివ్య స్వరూపం ఉదయకాలంలోని సూర్యుడిలాగా తేజస్సుతో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. ప్రపంచంలోని ఏ ప్రాణి కూడా చర్మచక్షువులతో ఆయన రూపాన్ని ఎప్పుడూ చూడలేరు. ఆయన ఆకారాన్ని కూడా చూడలేదు. ఓ రాజా, శివుడు ఉన్న ఆ ప్రదేశంలో ఎక్కువ వేడి ఉండదు, ఎక్కువ చలి ఉండదు, గాలి తీవ్రంగా వీచదు, సూర్యుడు ప్రచండంగా తపించడు, ముసలితనం ఉండదు, ఆకలి దప్పులు ఉండవు, మృత్యువు కలగదు, ఏ ఇతర భయాలు ఉండవు. ఆ పర్వతాలు పక్కలలో బంగారపు గనులు ఉన్నాయి. రాజా,
అవి కుబేరుడికి సంబంధించినవి. అందుచేత కుబేరుడికి సంతోషం కలిగించాలని ఆయన అనుచరులు వాటిని రక్షిస్తూ ఉంటారు. ఓ రాజర్షి, అక్కడికి వెళ్ళి భక్తితో శివుడికి నమస్కారం పెట్టు. ఆయన జగత్తును సృష్టించేవాడు, సర్వ విద్యలను ధరించినవాడు. ఆ శివుడిని భక్తిగా ప్రార్థించన్నాడు. ఆ ఆజ్ఞను మరుత్తుడు వెంటనే పాటించాడు. శివానుగ్రహాన్ని పొందాడు. కుబేరుడు సంపదను పొందినట్లు మరుత్తుడు కూడా శివుడి నుండి ఉత్తమ ధనాన్ని పొందాడు. తర్వాత సంవర్తుడి ఆజ్ఞ ప్రకారంగా యజ్ఞశాలలను, యజ్ఞానికి కావలసిన వస్తువులను, ఇతర సర్వ వస్తువులను సిద్ధం చేశాడు. బంగారు పనిని చేసేవారు అక్కడ అనేక పాత్రలను సిద్ధం చేశారు. ఆ సంపద దేవతలను కూడా అతిక్రమించిపోయింది. ఆ వివరాలు విశేషంగాను బృహస్పతిది విని ఎంతో బాధపడ్డాడు. తన శత్రువు అయిన సంవర్తుడు గొప్ప సంపన్నుడైపోతాడేమో అని కుమిలిపోయాడు. బాధతో బాగా చిక్కిపోయాడు. ఇంద్రుడు అది గమనించాడు. వెంటనే దేవతలతో కలిసి బృహస్పతి దగ్గరకు వచ్చి ఆయనతో ఇలా అన్నాడు: శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 9వ అధ్యాయం. బృహస్పతి మరుత్తుడి యాగానికి వెళ్ళలేకపోయానని చాలా బాధపడ్డాడు. దాన్ని ఇంద్రుడు గమనించి కారణాన్ని అడిగాడు. అప్పుడు బృహస్పతి ఇలా అన్నాడు: ఓ ఇంద్ర, మరుత్తుడు ఉత్తమమైన దక్షిణలు ఇస్తూ మహాయజ్ఞాన్ని చేస్తున్నాడు. ఆ యజ్ఞాన్ని సంవర్తుడు చేయిస్తున్నాడు. కనుక సంవర్తుడు ఆ యజ్ఞాన్ని మరుత్తుడి చేత చేయించకూడదు. ఇదే నా కోరిక అన్నాడు. అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు: ఓ విప్ర, నీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నువ్వు కోరిన భోగాలని నీకు లభించాయి. ఇంకేమైనా కోరుకుంటే లభిస్తాయి. నువ్వు దేవతలకు మంత్రవేత్తవు, పురోహితుడు. నువ్వు జరామరణాలకు అతీతుడువు. నిన్ను ఆ మానవుడైనటువంటి సంవర్తుడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు అన్నాడు. అప్పుడు బృహస్పతి ఇలా అన్నాడు: ఓ ఇంద్ర, అసురులలో ఎవడైనా సర్వసంపదలతో తులదూగుతూ ఉంటే వాడి పరివారాన్ని కూడా నువ్వు దేవతలతో కలిసి వధించాలని చూస్తావు. ఎందుకంటే శత్రువు సంపన్నుడిగా ఉండటం ఎవరికైనా బాధ కలిగిస్తూనే ఉంటుంది కదా. అందుకే నువ్వు అలా ప్రవర్తిస్తావు. ఓ దేవేంద్ర, నీ స్వభావమే నాకు కూడా ఉంది. నా శత్రువు కూడా వృద్ధి చెందుతున్నాడని విని నేను వాలిపోయాను. నువ్వు అట్లా చేస్తూ ఉంటావు కదా. ఎవరైనా నీకన్నా ఎక్కువ అయిపోతే వాళ్ళని వధిస్తావు కదా. నీకు నిద్ర పట్టదు కదా. అట్లనే నాకు అనిపిస్తుంది. నేను కూడా అంతే వాలిపోయాను. కనుక దేవరాజా, అన్ని ఉపాయాలను ప్రయోగించు, అన్ని ప్రయత్నాలను చెయ్యి. ఆ సంవర్తుడిని, ఆ మరుత్తుడిని ఇద్దరిని బంధించు అన్నాడు. ఆ మాటలు విని ఇంద్రుడు కోపించాడు. వెంటనే ఇలా అన్నాడు: ఓ అగ్నిదేవ, నా వద్దకు రా. నా సందేశం మరుత్తుడికి అందించు. అతడి అనుమతి తీసుకొని బృహస్పతిని మరుత్తుడి వద్దకు తీసుకొని వెళ్ళు. మరుత్తుడికి ఇలా చెప్పు: ఓ రాజా, నువ్వు కోరుకున్నట్లే ఆ బృహస్పతి నీ చేత యజ్ఞం చేయిస్తాడు. ఒప్పుకో. అలాగే నిన్ను అమరుడిని కూడా చేస్తాడు అని నా మాటలు చెప్పు అన్నాడు. అగ్నిదేవుడు సరే అన్నాడు. తర్వాత అగ్నిదేవుడు చెట్లను, తీగలను ధ్వంసం చేస్తూ ముందుకు వెళ్ళాడు. మరుత్తుడు అగ్నిదేవుడిని చూసి సంవర్తుడితో ఇలా అన్నాడు: ఓ మునీంద్ర, అగ్నిదేవుడు నిజరూపంతో వచ్చాడు. ఇదెంతో ఆశ్చర్యంగా ఉంది. ఆయనకు ఆసనాన్ని, పాదోదకాన్ని, గోవును సమర్పించండి. ఈయనకు అతిథి పూజ చేయండి అన్నాడు. అప్పుడు అగ్నిదేవుడు ఆ మాటలు విని ఇలా అన్నాడు: ఓ పుణ్యాత్ముడా, నీ పూజను స్వీకరించినట్లే భావిస్తున్నాను. నిన్ను మెచ్చుకుంటున్నాను. నన్ను ఇంద్రుడు పంపించాడు. నేను దూతగా వచ్చానన్నాడు. ఆ మాటలు విని మరుత్తుడు ఇలా అన్నాడు: ఓ అగ్నిదేవ, దేవరాజ సుఖంగా ఉన్నాడా? మాయందు ప్రసన్నుడిగా ఉన్నాడా? దేవతలందరూ ఆయనకు వశులై ఉన్నారా అని అడిగాడు. అప్పుడు అగ్నిదేవుడు ఇలా అన్నాడు: ఓ రాజా, ఇంద్రుడు సుఖంగానే ఉన్నాడు. ఇప్పుడు నీతో శాశ్వతమైన స్నేహం కోరుకుంటున్నాడు. ఇంద్రుడు నా ద్వారా బృహస్పతిని నీ వద్దకు పంపాలి అనుకుంటున్నాడు.
ఎందుకంటే ఆయన నీకు గురువు. ఆయన నీ చేత యజ్ఞం చేయిస్తాడు. దీని మూలంగా మర్త్యుడవైన నువ్వు అమరుడు అవుతావు. ఆయన నిన్ను దేవత చేస్తాడు అన్నాడు. మరుతుడు ఇలా అన్నాడు, ఓ అగ్నిదేవ, నా మాట వినండి. ఈయన పేరు మహానుభావుడు సంవర్తుడు. ఈ ద్విజుడే నా చేత యజ్ఞం చేయిస్తాడు. బృహస్పతుల వారికి నా నమస్కారాలు చెప్పండి. ఇంద్రుడి చేత యజ్ఞం చేయించి మళ్ళీ మానవుణ్ణి యజమానిగా తీసుకోవటం బాగుండదు. అది ఆయనకు తగింది కాదు అన్నాడు. అప్పుడు అగ్నిదేవుడు ఇలా అన్నాడు, ఓ రాజా, నా మాట విను. నువ్వు ఈ బృహస్పతికి యజమాని అయితే ఇంద్రానుగ్రహంతో దేవలోకంలో ఉండే గొప్ప గొప్ప లోకాలను నువ్వు పొందుతావు. నువ్వు కీర్తివంతుడు అవుతావు. అంతేకాదు స్వర్గాన్ని జయిస్తావు. నీకు ఆ లోకం వశమైపోతుంది అని ఆశ పెడుతున్నాడు. ఓ రాజా, అంతేకాదు బృహస్పతి కనుక నీ యజ్ఞాన్ని చేయిస్తే నువ్వు మనుష్య లోకాలను ఇంకా ప్రజాపతి లోకాలను సంపూర్ణ దేవ రాజ్యాన్ని కూడా జయిస్తావన్నాడు. అలా అద్భుతంగా మాట్లాడుతున్నటువంటి అగ్నిదేవుడి మాటలను సంవర్తుడు విని ఇలా అన్నాడు, ఓ అగ్ని, ఇంతవరకు నువ్వు చాలా బాగా మాట్లాడావు, బాగుంది. నా మాట విను. ఇంకోసారి ఈ విషయాన్ని మాట్లాడటానికి ఇక్కడికి రాకు. ఒకవేళ వస్తే మాత్రం నేను కోపిస్తాను. నీలాగా నేను కాల్చేవాడినే. నాకు ఆ శక్తి ఉంది. నా దారుణమైన చూపుకు నువ్వే బూడిదైపోతావు. నిన్ను భస్వం చేసేస్తాను, జాగ్రత్త అన్నాడు. ఆ సంవర్తుడి మాటలు విని అగ్నిదేవుడు చాలా భయపడ్డాడు. ఆయన అప్పుడే కాల్చివేస్తాడేమో అని వణికిపోయాడు. రావి ఆకుల్లాగా వణికిపోతూ ఇంద్రుడు బృహస్పతి ఉన్న చోటుకి వెళ్ళాడు. ఇలా చెప్పాడు. ఇంద్రుడు బృహస్పతి ఉన్న చోటుకి పరిగెత్తాడు. ఓ దేవా, నీ మాటలు ఆ మరుత్తునకు ఏమాత్రం నచ్చలేదు. బృహస్పతుల వారికి ఒక నమస్కారం అని నన్ను పంపించాడు. నేను ఎన్నిసార్లు బ్రతిమాలినా మరుత్తుడు పట్టించుకోలేదు. అంతగా అడిగినా మరుత్తుడు, సంవర్తుడే నాకు పురోహితుడు, ఆయనే నా చేత యజ్ఞం చేయిస్తాడు అని గట్టిగా చెప్పాడు. ఇంద్రుడితో సంధి చేసుకుంటే మానవలోకాలు, దివ్యలోకాలు, ప్రజాపతి లోకాలు లభిస్తాయి. అయినా సరే అవి నాకు అక్కర్లేదు. నేను బృహస్పతిని నా యజ్ఞానికి పురోహితుడిగా చేసుకోను. ఇది నా దృఢమైన నిశ్చయం అని అన్నాడు. ఆ మాటలు విని ఇంద్రుడు ఇలా అన్నాడు, ఓ అగ్ని, మళ్ళీ వెళ్ళు. నువ్వు ఆ రాజుకు నా మాటను చెప్పు. అప్పుడు కూడా నా మాటను అతడు కనుక వినకపోతే నేను ఆ మరుత్తుణ్ణి నా వజ్రాయుధంతో కొడతాను అన్నాడు. అప్పుడు అగ్నిదేవుడు ఇలా అన్నాడు, ఓ ఇంద్ర, ఈసారి నేను అక్కడికి వెళ్ళను. ఎందుకంటే నన్నే కాల్చేస్తాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే నాకు చాలా భయం వేస్తుంది. ఆ సంవర్తుడు సామాన్యుడు కాదు. ఆ సంవర్తుడు నిష్టగా బ్రహ్మచారి వ్రతాన్ని పాటించాడు. అవధూత వేరే. నన్ను ఆ మహర్షి దారుణంగా చూస్తూ ఇలా అన్నాడు. అప్పుడేం చేసేవాడో బతికి బయటపడి ఇప్పుడు వచ్చాను మీ దగ్గరికి, అంతే. నువ్వు కనుక బృహస్పతిని మరుత్తుణ్ణి కలపటానికి ప్రయత్నిస్తే నిన్ను భస్మం చేస్తాను అని తీవ్రంగా అన్నాడు. కనుక ఓ ఇంద్ర, ఆయన మాటలోని బలాన్ని గుర్తించు. ఆ సంవర్తుడిని సరిగ్గా అర్థం చేసుకో. విప్రబలాన్ని మించిన గొప్ప బలం మరొకటి లేదని తెలుసుకో. బ్రహ్మతేజో బలం నాకు తెలుసు. అది సంవర్తుడి దగ్గర ఉంది. అందువల్లనే సంవర్తుడిని నేను గెలవాలని అనుకోవటం లేదు అన్నాడు అగ్నిదేవుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 10వ అధ్యాయం. ఇంద్రుడు ఇలా అన్నాడు, అగ్నిదేవుడు చెప్పిన మాట నిజమే. తపస్సుల బలమే గొప్పది. వారి బలాన్ని మించింది లేదు. కానీ నా మాట వినని ఆ మరుత్తుడిని మాత్రం నేను వదలను. అతని బలాన్ని నేను సహించలేకపోతున్నాను. ఏమైనా సరే నా వజ్రాయుధం దెబ్బకు ఆ మరుత్తుడికి రుచి చూపిస్తానని చెప్పి గంధర్వుడైన ధృతరాష్ట్రుడిని పిలిచి ఇలా అన్నాడు. అంటే గంధర్వ ధృతరాష్ట్రుడు, మన కింద ఉన్నాడే ఆయన కాదు. ఓ గంధర్వ ధృతరాష్ట్ర, ఈసారి నువ్వు వెళ్ళు. సంవర్తుడితో కలిసి ఉన్న మరుత్తుడితో నువ్వు ఇలా మాట్లాడు. ఓ రాజా,
నువ్వు బృహస్పతిని ఆచార్యుడిగా చేసుకో, ఆయనతో యజ్ఞం చేయించుకో. అలా కనుక జరగకపోతే నా వజ్రాయుధం దెబ్బను తింటావు అని నా మాటను చెప్పు అన్నాడు. ఆ మాటలను గంధర్వుడైనటువంటి ధృతరాష్ట్రుడు విన్నాడు. వేగంగా మరుత్తుడు వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు, ఓ రాజా, నేను ధృతరాష్ట్రుడు అనేటువంటి ఒక గంధర్వుణ్ణి. నీకు ఇంద్రుడి మాటను చెప్పటానికి వచ్చాను. ఇంద్రుడు లోకాధిపతి, మహాత్ముడు. ఆయన మాటలను విను. ఓ రాజా, బృహస్పతిని యాజకుడిగా స్వీకరించు. అలా కనుక చేయకపోతే నా వజ్రాయుధాన్ని నీ మీద ప్రయోగిస్తానని మీకు ఇంద్రుడు చెప్పమన్నాడన్నాడు. ఆ మాటలు విని మరుత్తుడు ఇలా అన్నాడు, గంధర్వ, మిత్రద్రోహం చేయకూడదు. మిత్రద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదు. అది బ్రహ్మహత్యలో సమానం. ఆ విషయం నీకు ఇంద్రుడికి, విశ్వేదేవులకి కూడా, వసువులకు, అశ్విని దేవతలకు కూడా బాగా తెలుసు. గంధర్వరాజా, ఇంద్రుడు శ్రేష్ఠుడు దేవతల్లో. ఆ ఇంద్రుడి చేత బృహస్పతి యజ్ఞం చేయిస్తాడు. ఇక్కడ సంవర్తుడు నా చేత యజ్ఞం చేయిస్తాడు. ఈ విషయంలో మాత్రం నేను ఇంద్రుడి మాట వినను, నీ మాట వినను అన్నాడు. అప్పుడు గంధర్వుడు ఇలా అన్నాడు, ఓ రాజా, అలా అయితే అదిగో వినిపిస్తుందా? అది ఇంద్రుడి గర్జన ఆకాశం నుంచి వినిపిస్తుంది, విను. ఇక ఆ దేవరాజు నీ మీద వజ్రాన్ని ప్రయోగించడం ఖాయం. కనుక నీ ప్రాణాలను రక్షించుకో. ఇంకా బ్రతికుండాలనే ఆశ ఉంటే ఇంద్రుడి కాళ్ళు పట్టుకో అన్నాడు. అంతలోనే అక్కడ ఇంద్రుడి గర్జన పెద్దగా వినిపించింది. ఆ నాదాన్ని విని మరుత్తుడు సంవర్తుని ఇలా ప్రార్థించాడు, ఓ మహర్షి, ఇంద్రుడు దూరం నుంచే యుద్ధానికి దిగిపోయాడు. వజ్రాయుధాన్ని ప్రయోగించాలని చూస్తున్నాడు. ఆయన చాలా దూరంలో నిలిచున్నాడు. అందువల్ల ఆయన కనిపించటం లేదు. ఆయన గొంతే వినిపిస్తుంది. కనుక ఓ మహర్షి, నేను నిన్ను శరణు పొందుతున్నాను. నాకు అభయం ఇవ్వు, నన్ను రక్షించు. ఇంద్రుడు వజ్రాన్ని పట్టుకొని దిక్కులను ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అతడి గర్జనులకు మన యజ్ఞశాలలోని పండితులందరూ ఎంతో భయపడిపోతున్నారు అన్నాడు. ఆ మాటలు విని సంవర్తుడు ఇలా అన్నాడు, ఓ రాజా, నీకు నేనున్నాను. ఇంద్రుడి వల్ల నీకు ఎలాంటి ఆపద కలగదు. ఇప్పుడే నేను స్తంభిని విద్యను ప్రయోగిస్తున్నాను. దాంతో నీ భయం తొలగిపోతుంది. నన్ను నమ్ము, భయాన్ని విడిచిపెట్టు. ఇప్పుడే ఇంద్రుణ్ణి కదలకుండా చేస్తాను, కనుక భయపడకు. ఓ మహారాజా, ఇప్పటికే దేవతలందరి ఆయుధాలు నశించాయి. అన్ని దిక్కులు పిడుగులు పడని, జోరుగా జడివాన పడని, ఇంద్రుడే స్వయంగా వర్షమే వర్షించని, కుండపోతంగా వర్షం పడని, మెరుపులు కనిపించని నువ్వు మాత్రం భయపడకు. అగ్నిదేవుడు నిన్ను అగ్ని వైపుల నుంచి రక్షించుగాక. ఇంద్రుడు నీ సమస్త కోరికలను నెరవేర్చునుగాక. అలాగే నేను చంపాలని పైకెత్తిన వజ్రాయుధం అతడి చేతిలోనే ఉండుగాక అన్నాడు. ఆ మాటలు విని మరుత్తుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, అదిగో గాలితో కూడిన వజ్రాయుధం యొక్క ధ్వని అతి భయంకరంగా వినిపిస్తుంది. దాన్ని వినటంతోనే నా మనస్సు మాటిమాటికి ఎంతో భయపడుతుంది. ఈ రోజున నాకు శాంతి కలగటం లేదన్నాడు. అప్పుడు సంవర్తుడు ఇలా అన్నాడు, ఓ రాజా, భయపడకు. నేను వాయువునై ఆ వజ్రాయుధాన్ని ధ్వంసం చేస్తాను. కనుక భయం లేకుండా వరం కోరుకో. నీ మనస్సులో ఉన్నదేమిటో చెప్పు, నేనేమి చేయాలో చెప్పన్నాడు. అప్పుడు మరుత్తుడు ఇలా అన్నాడు, ఓ విప్ర, ఇంద్రుడు త్వరగా ఇక్కడికి రావాలి. వచ్చి సంతోషంగా యజ్ఞంలో హవిస్సును తీసుకోవాలి. అలాగే దేవతలందరూ కూడా ఇక్కడికి రావాలి. వారు కూడా తమ తమ స్థానాల్లో కూర్చోవాలి. సోమాన్ని వారందరూ గ్రహించాలి అన్నాడు. అప్పుడు సంవర్తుడు ఇలా అన్నాడు, ఓ రాజా, అలాగే నీ కోరిక ఇప్పుడే తీరుస్తానని మంత్రాలు చదివి దేవతలను పిలిచాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.